Ammamma 7th anniversary sale. Win iPhone 17 and 776 crazy gifts. Support cheyandi, dosa batter free ga pondandi. ఈ నెల 6వ తారీఖున తుని రోడ్ల మండలం దొండవాక హ్యామ్లెట్ సిహెచ్ అగ్రవారం గ్రామ పరిధిలో ఉన్న ఈ తోటలో మిస్ అయినటువంటి జ్ఞానేశ్వరితో పాటు తన పెంపుడు కుక్క ఆ కేసులో ఆ రోజు మొదలు ఈ రోజు వరకు సెర్చింగ్ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాము. అనువనువున గాలిస్తున్నాము. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి 5-6 కొండలు కూడా జల్లెడ పెట్టి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో ఆ రోజు ఆ పాప ఈ తోటకి సంబంధించినటువంటి ఆ ఫెన్సింగ్ వైర్ వరకు వెళ్ళి అక్కడ నుండి అదృశ్యం అవడం, అదే టైంకి ఒక గ్రామస్తుడు ఆ పాపని అక్కడి నుండి తప్పించడానికి తీసుకెళ్లి తల్లిదండ్రులకి అప్పచెప్పాలన్న ఉద్దేశంతో పిలిస్తే వెంటనే కుక్క అతని మీద అటాక్ చేయడము, అతను సేమ్ విలేజర్స్కి తెలియజేయడము, వాళ్ళు వచ్చి చూసుకునే ఈ 35 నిమిషాల గ్యాప్లో సస్పెక్ట్ టైం ఆ పాప అక్కడ మిస్ అయింది. దానిపై మొదటి నుండి మా గాలింపు చర్యలు దీనికి ఆనుకున్నటువంటి కొండపైన కోంబింగ్ చేయించాం, సెర్చ్ ఆపరేషన్స్, అలాగే ఎన్ రూట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు చెక్ చేయించాం. ఆటో యూనియన్లు, వ్యాన్ యూనియన్ వాళ్ళతో కూడా వాళ్ళకి ఆ రోజు బై ఛాన్స్ ఎవరైనా ఆ పాపని తీసుకొని ఆటోలో కానీ, బస్సులో కానీ, వ్యాన్లో కానీ, 2 వీలర్ ఎవరైనా తీసుకెళ్ళిన అవకాశాలు ఉన్నాయేమో అవి కూడా వెరిఫై చేశాము. అలాగే దీంతో పాటు టెక్నికల్ ఎవిడెన్స్ కోసం కాకినాడ ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు వారు పంపించినటువంటి క్యూఆర్టీ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్, ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్తోని, అలాగే టెక్నికల్గా ఇక్కడ టవర్ డంపు ఓపెన్ చేశాము. ఈ టవర్ డంప్లో ఇక్కడ అంటే పాప మిస్ అయిన రోజుకు 2-3 రోజుల ముందుగా ఎవరైనా ఇక్కడ రెక్కి చేసి ఉంటే ఆ నెంబర్లు, తర్వాత ఇన్సిడెంట్ జరిగి మిస్సింగ్ తర్వాత ఎవరైనా ఇక్కడ ఉండి ఇక్కడ మూమెంట్ ఉన్నా, లేదు ఆల్ ఆఫ్ షార్న ఎక్కడ ఉండి వాళ్ళు కూడా మిస్ అవుతే ఆ నెంబర్లో సిడిఆర్ పెట్టి ఆ వ్యక్తుల్ని పిలిపించి వాళ్ళ స్టేట్మెంట్లు తీసుకొని రాని వాళ్ళ గురించి ఒక 4-5 టీమ్స్ ఇప్పుడు సెర్చింగ్ చేస్తున్నాము. వాళ్ళు ఎందుకు ఆ టైంకి సడన్గా ఈ ఊరు వదిలి ఎందుకు వెళ్ళారు ఆ విషయంపై కూడా మేము దాని మీద అనాలిసిస్ చేస్తున్నాము. అలాగే ఆ విలేజెస్లో కూడా ఎన్యూమరేషన్ చేశాము. సేమ్ ముందు ఉన్న వాళ్ళు ఎవరు, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత లేని వాళ్ళు ఎవరు, ఆబ్సెంటీస్ ఎవరు, ఆ కోణంలో కూడా చేస్తున్నాము. అలాగే ఈ సంచార జాతులకు సంబంధించిన వ్యక్తులు చాలామంది సీజనల్గా ఇక్కడికి వస్తారు, వచ్చి జీడిపిక్కలు అవన్నీ ఇక్కడ వేరుకుంటారు. వాళ్ళ బ్యాచ్ కూడా 15 రోజుల క్రితం వచ్చి ఒక 4 రోజులకి ఇటువైపు జీడిపిక్కలు ఏరుకోవడానికి వచ్చినట్టుగా వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళారు అని తెలిసింది. ఆ టీమ్స్ గురించి కూడాను ఎవరెవరు వచ్చారు, ఎక్కడి నుండి వచ్చారు కూడా వెరిఫై చేస్తున్నాము. ఆ రోజు అదృశ్యమైన కుక్క 4వ రోజున తిరిగి రావడం, తర్వాత అది వింత ప్రవర్తనతో 2 రోజులు మాకు సహకరించింది. దానికి GPS పెట్టాము. పెట్టిన తర్వాత అది చూపించిన ప్లేసెస్ అన్ని మేము మళ్ళీ అది సెర్చ్ ఆపరేషన్ చేసి మొత్తం అంతా ఏరియా అంతా చెక్ చేశాము. అక్కడ కూడా ఏమీ మాకు క్లూస్ ఏం దొరకలేదు. అది సడన్గా చనిపోవడం, దానికి వెటనరీ డాక్టర్ గారితో పిఎంజీ చేయించాము. రిపోర్ట్స్ ఆర్ అవైటెడ్. వచ్చిన తర్వాత అది ఆ కారణం ఎందుకు చనిపోవడానికి కారణం ఏంటి, ఆ కారణాలు తెలుస్తాయి. అదే కాకుండా మిస్సింగ్ గర్ల్ ఫాదర్కి ఆర్థిక లావాదేవీల్లో ఎవరికి ఏదైనా గొడవలు ఉన్నాయి, ఏమన్నాయి కూడా ఆ యాంగిల్ కూడా వెరిఫై చేస్తాం. ఇప్పుడు మా
ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ రియల్ టైంలో అంటే 12 గంటలకి పాప మిస్ అయింది కాబట్టి ఆ ఒక డాల్లో కొద్ది ఫ్లెష్ అది మాంసం అనేది అందులో పెట్టి రియల్ టైంలో ఆ రోజు 12 గంటలకి జంతువులు వచ్చి తీసుకెళ్ళి ఉంటాయి అని ఒక మాకు అనుమానం ఉంది కాబట్టి ఆ అనుమానము అది క్లారిఫై చేసుకోవడానికి ఈ రోజు కూడా ఆ డాగ్స్ లో ఫ్లాష్ పెట్టి ఎక్కడైతే లాస్ట్ సీన్ మిస్సింగ్ ఆ ప్లేస్ దగ్గర ఆ డాల్స్ పెట్టడం జరిగింది. పెట్టి ఈ స్పై కెమెరాస్ కూడా అక్కడ అమర్చాము. ఏదైనా జంతువు వచ్చి ఆ రోజు తీసుకెళ్ళిన విధంగా కానీ ఏదైనా వచ్చి ఏమైనా తీసుకెళ్తే ఆ స్పై కెమెరాలో క్యాప్చర్ అవుతాయి. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడ ట్రాప్ కెమెరాస్ కూడా పెట్టారు. అవి ఈ యానిమల్ ట్రాపింగ్ అవి అవి వస్తే అవి కూడా అందులో క్యాప్చర్ అవుతాయి. ఈ విధంగా అన్ని టెక్నాలజీని యూజ్ చేస్తున్నాము. ఇందులో ఏ చిన్న క్లూ వచ్చినా ప్రతిదీ అది డెడ్ ఎండ్ వరకు దాన్ని మేము వెరిఫై చేసి అది ఎంతవరకు పాసిబిలిటీ ఈ కేసుకి ఎంతవరకు కనెక్టివిటీ ఉంది అనేది వెరిఫై చేస్తున్నాము. ఇంకోటి కొంతమంది ఛానళ్ళు నెగిటివ్ మెసేజ్ ఇస్తున్నారు ప్రజలకి. దయచేసి అది ఇవ్వకండి. ఇలాగ ఇది మీరు ఇస్తే మేము లీగల్గా చట్టపరంగా వాళ్ళకి నోటీసులు ఇచ్చి మరి క్రిమినల్ కేసులు కూడాను మేము వాళ్ళపై తీసుకుంటానికి వెనకాడమని ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాము. సార్ ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ ఎటువంటి రిపోర్ట్ ఇచ్చారు? వాళ్ళు సర్చింగ్ చేశారు కదా, అసలు సర్చ్ ఆపరేషన్ జరుగుతుందా, ఆగిపోయిందా? ఇంకా లేదు, కొనసాగిస్తున్నాము. ఇప్పుడు ఫస్ట్ విత్ ఇన్ రేడియస్ ఆఫ్ 6 km మేము చేసాము. ఇది తర్వాత ఎన్డీఆర్ఎఫ్ వచ్చిన తర్వాత యాక్సిడెంట్ అప్ టు 10 km చుట్టుపక్కల ఉన్నటువంటి వాటర్ బాడీస్ అంటే చెరువులు కానీ నేలబావులు కానీ అవి కూడా మొత్తం చెక్ చేస్తున్నాము. ఇన్ కేసు ఆ పాపం దూరము ఇల్లు ఉంటుందా లేదంటే ఏదైనా యానిమల్ క్యాచింగ్ తీసుకెళ్ళి అటువైపు తీసుకెళ్ళి ఒకవేళ అందులో పడిపోయి ఉంటే ఆ వాటి గురించి కూడా అంటే 48 hours లో ఎన్డీఆర్ఎఫ్ ఏం గుర్తించింది? అసలు వాళ్ళు సర్చింగ్ అన్నారు, ఏం గుర్తించారు అసలు వాళ్ళు? చేస్తున్నారు ప్రతిదిన. ఇప్పుడు కొండపైన అవి దాంతో పాటు దీన్ని కనెక్టివిటీ ఉన్నవి మొత్తం 11 హిల్స్ ఉన్నాయి. అప్ టు నక్కపల్లి ఎలమంచుల వరకు ఉన్నాయి. ఇప్పుడు ఒక 4 హిల్స్ మేము వెరిఫై చేసాము. త్వరగా అది కోమింగ్ చేయించాము. సర్చ్ ఆపరేషన్స్ కూడా చూసాం. అంటే ఒకవైపు ఫారెస్ట్ వాళ్ళు ఏమో ఎటువంటి జంతువు తినలేదని చెప్తున్నారు, మీరేమో క్లియర్ కట్ గా జంతువు ఏమైనా పట్టికలు ఉండొచ్చు అని అంటున్నారు. అంటే ఎవరైనా పిల్లల్ని తీసుకెళ్లిపోయి ఉండొచ్చు అని స్థానికులు అయితే అంటున్నారు. ఏంటి సార్ అసలు ఏంటి ఈ మూడేట్లకి తేడా ఏంటి? ఉన్నాయి ఇప్పుడు ఆల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు పక్కనే జంగిల్ పోతా ఉన్నటువంటి ఒక హిల్ ఉంది. అది ఒక 500 ఎకరాలు విస్తీర్ణం కలిగిన పెద్ద కొండ. దాంట్లో నక్కలు కానీ అడవి కుక్కలు అడవి పందులు కొండ చెలువలు కూడా ఉంటాయనేసి ఇక్కడ ప్రజలు చాలా మంది చెప్తున్నారు. అలాగే అర్ధరాత్రి పూట అవి నైట్ వచ్చి కోళ్ళు వాటిని తీసుకెళ్లే సందర్భాలు కూడా ఉన్నాయని ప్రజలు ఇక్కడ స్థానికులు చెప్పారు. ఆ కోణంలో తీసుకెళ్ళి ఉండొచ్చు ఆ పాపని. వెరీ లిటిల్ బిల్ట్ కాబట్టి 2 years అంటే జస్ట్ 2.5 feet ఎంతో ఉంటుంది. అది ఈజీగా క్యారీ చేసే బిల్ట్ బాడీ అమ్మేది కాబట్టి అది తీసుకెళ్లారని మేము అనుమానిస్తున్నాము. అలాగే కిడ్నాప్ అనేది మేము చెప్పాము. సంచారు జాతులకు సంబంధించిన వాళ్ళు జీడి పిక్కలు పికప్ కి ఏరుకోవడానికి వస్తారు. బై ఛాన్స్ వాళ్ళకి ఏదైనా ఆ పాప ఫెన్సింగ్ దాటి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఏరియాలోకి ఆ క్లచెస్ లోకి వెళ్తే సరే మాకు పిల్ల లేదు మాకు ఇది అని వాళ్ళు ఏమైనా తీసుకెళ్ళిపోయి ఉంటారేమో. వాళ్ళ గురించి కూడా 2 టీమ్స్ మేము కేడీపేట వరకు పంపించాం. అంటే ఇప్పటి వరకు ఏపీ గవర్నమెంట్ లో చూసుకుంటే కనుక కిడ్నాప్ జరిగి ఉంటే 48 hours లేదంటే ఇంకొక 2 రోజులు ఎక్స్ట్రా పడేది. కానీ అటువంటిది ఈ రోజు వచ్చి 11వ రోజు వరకు అవుతుంది. అసలు మీరు ఏమి కనిపెట్టారు? అసలు ఎందువల్ల ఏమైనా కిడ్నాప్ అవ్వంటే ఏ విధంగా అవ్వచ్చు ఏంటి అసలు? లేదు, ఇది డిఫెన్స్ అపాన్ టెరైన్ అండ్ పాసిబిలిటీస్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది కిడ్నాప్ అనేది 48 గంటల్లోనే చేయాలని 36 గంటల్లోనే డిటెక్ట్ చేయాలని కాదు. అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అక్కడ టెరైన్, ఇక్కడ టెరైన్ ఎలా ఉందో చూశారు. కంటిన్యూస్ గా వర్షం పడుతుంది. ఆ రోజు కూడాను పాప మిస్ అయిన 1:30కి 2.5 గంటలు కుండపోత వర్షం జరిగింది. ఈ బొమ్మలు పెట్టే ముందు కనీసం
అటువైపు ఆపరేషన్ జరుగుతుందని మీడియా కన్నా సమాచారం, కానీ స్థానికులు ఒకసారి బొమ్మలు చూసి రాత్రి అమావాస్య జరిగింది, ఉదయం ఏమైనా చేశారని భయభ్రాంతి కాదండి, ట్రాష్ అండి. అమావాస్య ఇవన్నీ అనేది ఈ రోజు సాంకేతిక పరంగా మనం ముందుకెళ్తున్నాం, అడ్వాన్స్ టెక్నాలజీలు ఉన్నాయి ఉండగా మనం ఇంకా అమావాస్యలు ఇవన్నీ మీరు అలాంటివి అపోహలు కలిగించకండి దయచేసి. ఈ రోజు ఎందుకు చేసామంటే ఇది ఈజ్ వన్ ఆఫ్ ప్రాబిలిటీ మీన్స్ ఆ రియల్ టైంలో 12 గంటలకి ఒక పాపని అక్కడ చూసి ఏవో జంతువు తీసుకెళ్ళి ఉంటే ఆ విధంగా రీకన్స్ట్రక్షన్ ఆఫ్ సీన్ అంటారు దీన్ని. రీకన్స్ట్రక్షన్ ఒక డాల్ని పెట్టి దాంట్లో ఫ్లష్ పెట్టి ఆ వాసనకి ఆ స్మెల్కి పైనుండి జంతువు వచ్చి తీసుకెళ్తే ఆ వెళ్తే ఎన్ రూట్ లో ఉన్నటువంటి కెమెరాలో క్యాప్చర్ చేస్తాయి. అంటే ఆ సమయానికి విలేకరులందరూ ఇక్కడే ఉన్నారు కదా సార్, కొంచెం సమాచారం అందిస్తే మీరు అది తప్పుడు సమాచారంగా వెళ్ళదు కదా సార్. లేదు, దాంట్లో మిమ్మల్ని ఏమి అవాయిడ్ చేయడానికి కాదు. దానికి ఏమంటే ఒక కథనాలు వస్తున్నాయి మీడియాలో అని మీరే చెప్తున్నారు. ఆ విషయం మీద ఇప్పుడు అక్కడ క్షుద్ర పూజల అనేది అనుమానాలు అందరిలో కాదు మీరు మరి ఇటువంటి సందేశం మరి కాదు అది ఏంటంటే ట్రాప్ అనేటప్పుడు ఎలా ఉంటదంటే మీకు తెలుసు, ట్రాప్ అంటే సీక్రెట్ ఆపరేషన్. అది దానికి అలా పెట్టి అది తీసుకెళ్తే ఏదైనా రిజల్ట్ వస్తే మీకే ఫస్ట్ మేము చెప్తాం. రిమోట్ కంట్రోల్ ఏరియా సార్, ఇది నాన్ రిమోట్ కంట్రోల్ ఏరియా సార్. ఇది రిమోటే కదా, కొండ మీదకి మనం మామూలుగా ఎక్కలేం కదా, ఎక్కిగలమా? కాదు సోదరా, నువ్వు కొండ మీదకి మామూలుగా ఎక్కిగలవు? మనం స్టీఫ్ అప్ మోకాల పర్వతం ఇప్పటికి 6 సార్లు ఎక్కి దిగాము. సార్ పాపకున్న ఒకే ఒక క్లూ, కుక్క చనిపోయింది. కుక్క సంబంధించిన దానిపై అదే రాంగ్ పాపకు ఉన్నది ఒకే ఒక్కటి క్లూ, కుక్క అని కాదు. అది అదే విచ్ ఇస్ వన్ ఆఫ్ ఛాన్స్. అది వన్ ఆఫ్ ఛాన్స్. ఆ రోజు కూడా పాపతో వెళ్ళిపోయింది, మళ్ళీ అది 4 రోజుల తర్వాత వచ్చింది. అంటే దీని మీద అంటే కుక్క కన్నా అక్కడ డాగు కన్నా బలవంతమైనది అంటే ఓ జంతువు అవ్వచ్చు, ఓ మనిషి అవ్వచ్చు చేశారు. అందుకే అది పానిక్ అయిపోయింది. ఆ పాపతోని తిండి గాని, పడుకోవడం గాని, ఆడుకోవడం గాని అటాచ్మెంట్ ఉన్న ఆ డాగు అది అక్కడ చూసిన దాన్ని పానిక్ అయిపోయి మన దగ్గరకు వచ్చి సొంత యజమానురాళ్ళే ఆ రోజు కరిచింది. కాబట్టి ఆ రోజు మేము డాక్టర్ గారిని కూడా తీసుకొని ట్రీట్మెంట్ ఇప్పించాము. దానికి ఏమంటే 4-5 రోజులు నో ఫుడ్ నో వాటర్, స్టార్వేషన్ ఆకలితో ఉండేటప్పుడు గేర చెక్కావు అని వస్తుంది. వెంటనే అది సెటిల్ అయింది. తర్వాత జిపిఎస్ మనం పెట్టాము. జిపిఎస్ 8 కిలోమీటర్లు వెళ్ళింది. ఆ ట్రాక్ మనం మా పోలీస్ డాగ్ కూడా అదే అంతకుముందు అది చూపించింది. 2 ట్రాక్లు కూడా అదే 8 కిలోమీటర్లు వెళ్ళింది. అంటే అక్కడ ఏమైందంటే అక్కడ దాని మీద చనిపోవడానికి కారణం ఏంటి, వెటనరీ డాక్టర్ గారు ఇస్తారు. అది అంటే దానికి వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వెటనరీ డాక్టర్లు వ్యవహరించారని జంతు ప్రేమికులు చెప్తున్న వాదన. తీసుకోలేదు. ఇప్పుడు మేము చేసే చర్చింగ్ ఆపరేషన్ అంతా ట్రాన్స్పరెంట్ గా మీరు చూస్తున్నారు, మీ సమక్షంలో అందరూ చూస్తున్నారు. అసలు అదేం రాంగ్. అది రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది సార్? పంపించాము. అది ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది? మరి అనాలిసిస్ చేసుకొని 1 or 2 days లో వస్తుంది. సార్ కూడా ఇవాళ ఉదయం మా ఎస్పీ గారు వాళ్ళతో మాట్లాడాడు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఏమన్నారు. అది ఇవాళ రేపు వచ్చేస్తుంది. అవునండి, కంటిన్యూస్ జరుగుతుంది. ఈ కేసు సంబంధించి ఇప్పుడు వరకు మీకు అనుమానితులు ఎంతమంది ఉన్నారు సార్? అనుమానితులు కాదు, అతనికి ఏవైనా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయంటే అవి ఫస్ట్ వెరిఫై చేసి, ఏదో కారు గొడవ ఉందన్నారు, అది ఎప్పుడు సమస్య పోయినా అది ఎప్పుడు 6 నెలల క్రితం ఉంది, అది పిలిపించో మాట్లాడాము. తర్వాత ఇక్కడ ఈ టైప్ ఆఫ్ నేరాలు చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారనేసి విలేజ్ లో ఎన్యూమరేషన్ చేసాము, ఏం లేదు అది. అలాగే ఈ టైంకి ముందు కానీ వెనకాల కానీ 4-5 గంటల ముందు వీళ్ళు ఎక్కడ తచ్చాడి తర్వాత ఆలాప్షన్ను పాప మిస్ అయిన తర్వాత వాళ్ళు అక్కడ ఈ ఊర్లో లేరంటే వాళ్ళ గురించి మేము విచారించి అక్కడ కూడా టీమ్స్ పంపించాం. వాళ్ళు ఏంటంటే సీజనల్ వర్క్ గురించి బయటికి వెళ్ళినట్టుగా చెప్పారు. అది ఇంకా చేస్తున్నాం. ఇంకా కొన్ని ఉన్నాయి ఆ నెంబర్లో. ఇది ఇప్పుడు అనాలిసిస్ చేస్తున్నాం. టవర్ డంప్ అనాలిసిస్ ఒక 170 నెంబర్లు వచ్చాయి. ప్రతిది ఇప్పుడు 4 టీంలు అవి దాని మీద కూర్చున్నాయి. సీసీ కెమెరాస్ కూడాను ఎక్కడ ఏవి ఉన్నా అది మాకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది మీ ద్వారా మాకు వస్తే ప్రతిదీ మేము దాన్ని వెరిఫై చేస్తాం. అంటే పాపను ఎందుకు మీడియా ముందు కనీసం చెప్పించే ప్రయత్నం చేయాలి? 10 రోజులు అయింది, నేను ఖచ్చితంగా పాపను చూసానని లేదు, మేము అతను ఏం డిటైన్ చేయదు, ఏది లేదు. అతను ఆ రోజు మాకు అనుమానం, అది అతను చెప్పిన వెర్షన్ ని మేము 4-5 సార్లు వెరిఫై చేసాము. 4 టీములు ఒకసారి కాకుండా 4 ఒకసారి 1 by 1 చేసాము. ఏది ఆల్ టైమ్స్ ఈ సెడ్ 1 ఒకే ఆన్సర్ చెప్పాడు. మేము అతన్ని బంధించలేదు, అతన్ని మేము ఇది
యా, కాదు కాదు. మరి అనేక అనుమానాలు అంటే బీజేపీ కూడా దొరుకుతలేదు అలాగే చెప్పకూడదు ఇక్కడ ఈ ఏదో లోకల్ అయినా సిహెచ్ అగ్రవారమే. అంటే అది మీ మీడియా ముఖంగా మీరు అతన్ని ఇంటర్ చేసుకోవచ్చు, ఇంటర్ మీడియా ముందుకు చేసుకోవచ్చు. వెళ్ళొద్దన్నారు అని చెప్పి చెప్తున్నారు. లేదు, రాంగ్ అండి. కలపడం మేము ఎవరిని కాదు. అంటే దానివల్ల ఏదో అలా అయితే మేము 150 మందిని 470 ఇళ్ళు అన్ని చెక్ చేసాము, అందరితో మాట్లాడాము. వాళ్ళ ఆ రోజు ఎక్కడున్నారు, మరుసటి రోజున ఎక్కడున్నారు అడిగాము. అది అందరూ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు. ఎవరిని మేము డిటైన్ చేయాలి. ఈవెన్ ఇతను తాతబాబుని కూడా డిటైన్ చేయాలి. యూ కెన్ ఇంటర్వ్యూ హిమ్. కొండపై ఎలాంటి జంతువుల కదలికలు గుర్తించలేదని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. సో మీరేమో ఆల్రెడీ కిడ్నాప్ కోణాన్ని కూడా వెరిఫై చేశారు. ఇక్కడ కిడ్నాప్ Good. కోణంలోని ఎలాంటి క్లూ దొరకలేదు. అడవికి సంబంధించిన జంతువుల కదలికలు దొరకలేదు. సో ఇన్ని రోజులుగా చర్చాపరిరక్షణ జరుగుతుంది, ఇప్పటి వరకు ఎలాంటి క్లూ దొరకలేదు. అంటే ఇక మీద ఎలా జరగబోతుంది ఆపరేషన్? ఉన్నాయి, అదే మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నాయి. వాళ్ళు చూస్తున్నారు కదా, దీనికి ఏమైనా రిజల్ట్ అవుతుందని చూద్దాం. ఫైనల్ గా కొండ చిలువ వచ్చే అవకాశాలు ఉన్నాయి, అటాక్ చేసే అవకాశం ఉన్నాయి. ఒకవేళ అది పాపనగా ఎత్తుకెళ్తే అక్కడే ఉండే అవకాశం ఉందని 20 నిమిషాల్లో వీళ్ళందరూ కూడా తిరిగారు. అది అంత ఫాస్ట్ గా వెళ్ళిపోయే అవకాశం ఉండదు. ఒకవేళ కుక్క దాంతో ఫైట్ చేసే అవకాశం ఉందంటున్నారు. అక్కడ ప్రాంతంలోనే ఆహారం తీసుకున్న తర్వాత కొండ చిలువ అంత ఫాస్ట్ గా తిరగదు, అక్కడే మత్తుగా ఉంటది అని అంటున్నారు. అటువంటి పరిణామం కూడా ఎలా చూడాలి? ఉండే దాన్ని కూడా మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడాను పిలిపించాము. ఈ యాంగిల్లో కూడా వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. వాళ్ళు కూడాను వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకున్నారు.